మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రార్థన చాలా 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 శక్తివంతమైన ఆధ్యాత్మికమైన ఆయుధం. ప్రార్థన అనేది అపవాది యొక్క బంధకాలను విరగొడుతుంది. ప్రార్థన అనేది దురాత్మ యొక్క దుర్గాలను పడద్రోస్తుంది. ప్రార్థన అనేది కుటుంబం మీద ఉన్న శాపాలను విరిచివేస్తుంది. ప్రార్థన అనేది అపవాది ద్వారా కలిగించబడిన వ్యాధుల నుండి, రోగముల నుండి అద్భుతమైన విడుదల కలిగిస్తుంది. ప్రార్థన అనేది మన బాధలలో నెమ్మదిని కలుగజేస్తుంది. చాలామంది క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండానే తమ దినచర్యలో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, అలాగనే టీవీ, అలాగనే సెల్ ఫోన్, అలాగే ఇతరులతో సంభాషణ, ఇతరితర కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన లేకుండా నిజమైన క్రైస్తవులు ఎవరు ఉండలేరు. ప్రార్థన లేని క్రైస్తవ జీవితమే కాదు. మన బ్రతుకులలో ఒక క్రమబద్ధమైన ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని ఒక దేవుని సేవకునిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు చేసిన ప్రార్థన వ్యక్తిగతంగా మీకు క్షేమాన్ని ఇవ్వడమే కాదు, మీరు చేస్తున్న ప్రార్థన మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. మీరు చేస్తున్న ప్రార్థన మీ పిల్లల యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మీరు చేస్తున్న ప్రార్థన, మీరు చేసే ఉద్యోగమా, మీరు చేసేది వ్యాపారమా, అందులో అద్భుతాలను కలిగించగలుగుతుంది. మీరు చేసే ప్రార్థన మీకు తెలియకుండానే ఎవరో ఎక్కడో ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే వారిని మీ ప్రార్థన కాపాడగలుగుతుంది. మీ ప్రార్థన ఎన్నో కుటుంబాలలో బాధలలో నెమ్మది కలుగజేయగలుగుతుంది. కాబట్టి ప్రార్థన లేని జీవితాలు మనకొద్దు. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, క్రమబద్ధమైన ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి. దేవునితో మాట్లాడలేని రోజే ఉండకూడదు. మనం మన బంధుమిత్రులతో మాట్లాడతాం, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడతాం, దేవునితో తప్ప చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మనము దేవుని ముఖదర్శనాన్ని చేసుకోవాలి. ప్రతిరోజు ముఖదర్శనం చేసుకోవడం అంటే ఏంటి? మనము ప్రార్థన ద్వారా దేవుణ్ణి సంధించడం, లేకపోతే ప్రార్థన ద్వారా దేవుని కలుసుకోవడం. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితాలకు లాభం, మీ కుటుంబానికి లాభం, అలాగే మీ ఇరుగు పొరుగు వారికి కూడా అదెంతో మేలును చేకూరుస్తుంది.